నేడు ఏపీ కేబినెట్ భేటీ కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం. ఉత్కంఠ రేపుతున్న ఉపరాష్ట్రపతి ఎన్నిక. ఇవాళ ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి నామినేషన్. ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ దూరం. తెలంగాణ నుంచి బీసీ అభ్యర్థిని ఎందుకు పెట్టలేదన్న కేటీఆర్. కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై నేడు విచారణ. కాళేశ్వరం కమిషన్ నివేదికను సవాల్ చేసిన ఇద్దరు నేతలు. స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ ఫోకస్. 10 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు, నిరసనలు. విశాఖ వన్ టౌన్ లో పక్కకు ఒరిగిన 5 అంతస్తుల బిల్డింగ్. భవనంలో ఉంటున్న వారిని ఖాళీ చేయించిన అధికారులు. పీఎం సీఎం ఉద్వాసన బిల్లుపై అట్టుడికిన లోక్సభ. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ కాలరాస్తోందంటూ విపక్షాల ఫైర్. భద్రాచలం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక. 50 అడుగులకు చేరిన నీటి మట్టం. ధవళేశ్వరానికి కొనసాగుతున్న వరద. మరి కాసేపట్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. కోకాపేటలో చదరపు గజం 1.75 లక్షలు. ఆప్సిట్ కనీస ధరల్ని భారీగా పెంచిన హెచ్ఎండిఏ. గాజా స్వాధీనానికి ఇజ్రాయెల్ యాక్షన్. 60,000 మంది బలగాలతో మోహరింపు.